పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సాదర స్వాగతం పలికారు. రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జెలెన్స్కీతో కలిసి మోదీ వీక్షించారు. జెలెన్స్కీ భుజంపై చేయి వేసి నడుచుకుంటూ మోదీ మ్యూజియంలోకి వెళ్లడం విశేషం. కాగా కీవ్ పర్యటనలో ఉన్న మోదీతో అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యక్తిగతంగా బృంద స్థాయిలో భేటీ కానున్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అంతకుముందు 2 రోజుల పోలాండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. భారత సంతతి ప్రజలను కలిసిన అనంతరం కీవ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.